వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం జాతీయ ఆదాయంలో భాగంగా ఉన్న ప్రశ్నల గురించి మాట్లాడుకుంటున్నాం. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏమి? జాతీయ, దేశీయ. జాతీయ ఉత్పత్తి అంటే జిఎన్పి, దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి. జిఎన్పి, జీడిపి మధ్య తేడా ఏంటిదని క్వశ్చన్ అడుగుతున్నారు. తరుగుదల, ఎగుమతులు, దిగుమతులు, దీనిని నికర విదేశీ పెట్టుబడి కూడా అంటారు. నికర విదేశీ కారక ఆదాయము, నికర పరోక్ష పన్నులు. ముందుగా జిఎన్పి, జీడిపి అంటే ఏంటిదో తెలిస్తే మనం ఈ ఆన్సర్ అనేది పెట్టొచ్చు. ఈ జిఎన్పి, జీడిపి తెలిస్తే చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి, చాలా రకాల ఆన్సర్స్ చేయొచ్చు. ఎట్లా ఇచ్చినా మనకు ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీడిపి, జిఎన్పి గురించి చిన్నగా చూద్దాం. జీడిపి, జిఎన్పి. జీడిపి అంటే ఏంటిదంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. దేశ భౌగోళిక ప్రాంతంలో అంటే ఇప్పుడు మన భారతదేశం ఈ దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. మన దేశ భౌగోళిక ప్రాంతం ఏ విధంగా ఉంటుంది అని అంటే, భౌగోళిక పరంగా చూసుకుంటే ఈ భౌగోళిక పరంగా ఉన్న ప్రాంతం, వీటితో పాటు రక్షణ ఆర్థికపరమైన కారకాలు ఆధారంగా జలభాగాలలో 200 నాటికల్ మైల్స్ మన దేశ భౌగోళిక ప్రాంతం నుండి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న జలభాగం కూడా భారతదేశ భౌగోళిక ప్రాంతంలో భాగంగానే సూచిస్తారు. ఈ 200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న మత్స్య సంపద కానీ, సహజ వాయువు కానీ, చమురు ఉత్పత్తులు కానీ, సహజ వాయువు, మత్స్య సంపద, చమురు ఉత్పత్తులు, ఇవన్నీ మన దేశ జీడిపిలో భాగంగానే పరిగణించడం జరుగుతుంది. దేశ భౌగోళిక ప్రాంతంలో భాగంగానే ఈ 200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఆర్థిక వాణిజ్యపరమైన అన్ని అంశాలు దేశ జీడిపిలో భాగంగానే పరిగణించడం జరుగుతుంది. ఒక దేశంలో ఆ దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. స్థూల దేశీయోత్పత్తి మన భారతదేశ పరంగా చూస్తే మన భౌగోళిక ప్రాంతంతో పాటు భౌగోళిక ప్రాంతము ప్లస్ 200 నాటికల్ మైల్స్, వీటితో పాటు మన భారతీయ రాయబారి కార్యాలయాలు విదేశాలలో ఉంటాయి. ఆ విదేశాలలో ఉన్న రాయబార కేంద్రాలు కూడా దేశ భౌగోళిక ప్రాంతంలోనే సూచించాలి. ఇప్పుడు ఇది అమెరికాలో ఉన్న ఇండియా యొక్క రాయబార కార్యాలయం ఒక 10 ఎకరాల స్థలంలో ఇండియా రాయబార కార్యాలయం ఉంది. ఈ ఇండియా రాయబార కార్యాలయం కూడా దేశ భౌగోళిక ప్రాంతంలో భాగంగానే సూచించడం జరుగుతుంది. ఒక అమెరికానే కాదు, దక్షిణ అమెరికా అయినా, ఇక్కడ రష్యాలో అయినా, ఇక్కడ ఆస్ట్రేలియాలో అయినా, ఇక్కడ ఉన్న ఇండియా రాయబార కార్యాలయాలన్నీ మన దేశ భౌగోళిక భూభాగంలో మాత్రమే సూచించాలి. ఎందుకు అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఏదైనా ఒక దేశంలో విదేశీ రాయబార కార్యాలయాలకు కేటాయించిన స్థలాన్ని ఆ దేశ భౌగోళిక ప్రాంతం నుంచి మినహాయించడం జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో ఢిల్లీ ప్రాంతంలో రష్యా యొక్క రాయబార కేంద్రాలయాన్ని నెలకొల్పితే ఈ రష్యా రాయబార కేంద్రం కోసం భారత ప్రభుత్వము ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఈ 10 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం రష్యాకి అప్పజెప్పాలి. మన భారతదేశ భౌగోళిక ప్రాంతం నుంచి ఈ 10 ఎకరాల స్థలాన్ని మినహాయించడం జరుగుతుంది. యుఎన్ఓ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈ 10 ఎకరాల స్థలం అనేది రష్యా యొక్క భూభాగంలో మాత్రమే పరిగణించడం జరుగుతుంది. అంటే రష్యా యొక్క భూభాగం భారతదేశంలో ఉన్న రాయబార కార్యాలయం అయితే మన భారతదేశం యొక్క రాయబార కార్యాలయం విదేశాలలో ఉంటే ఈ విదేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయం యొక్క ఎంతైతే స్థలం ఉందో ఈ స్థలం కూడా మన దేశ భూభాగంలో మాత్రమే పరిగణించడం జరుగుతుంది.
అంటే దేశ భౌగోళిక పరిస్థితులు అని అంటే దేశ భూభాగంతో పాటు 200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఆర్థికపరమైన వాణిజ్యపరమైన మత్స్య సంపద సహజ వాయువు చమురు ఇలాంటి ఉత్పత్తులన్నీ మనకి దేశ భౌగోళిక ప్రాంతంలో భాగంగానే పరిగణించాలి. వీటితో పాటు విదేశాలలో ఉన్న దేశ రాయబార కార్యాలయాలు వీటి నుంచి మన దేశంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు మినహాయించాలి. రాయబార కార్యాలయాలు దీనినే స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ ఒక ఆర్థిక సంవత్సర కాలంలో, ఆర్థిక సంవత్సర కాలం అంటే ఏంది? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇది మన ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. స్థూల దేశీయోత్పత్తిలో విదేశీ రాయబార కార్యాలయాలు మినహాయించబడి ఉంటాయి. మన దేశ రాయబార కార్యాలయాలు విదేశాలలో ఉంటే ఆ విదేశాలలో ఉన్న మన దేశ రాయబార కార్యాలయాలు దేశ భూభాగంలో పరిగణించబడి ఉంటాయి. ఇది స్థూల దేశీయోత్పత్తి. ఇప్పుడు జిఎన్పి గురించి చూస్తే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటిదంటే ఒక దేశ జాతీయుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి. ఏదైనా ఒక దేశం, ఇప్పుడు భారతదేశం తీసుకున్న మన దేశంలోని పౌరులు అంటే జాతీయులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటున్నాం. మన దేశ పౌరులు విదేశాలలో ప్రపంచంలోని చాలా దేశాలలో ఉంటారు. ఈ ప్రపంచంలోని చాలా దేశాలలో ఉన్న మన జాతీయులు ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో మన జాతీయులు తయారు చేసిన వస్తువులు 10 కార్లు మన జాతీయులు తయారు చేస్తే ఈ 10 కార్ల విలువ అనేది జీడిపిలో భాగంగా ఉంటుంది, జిఎన్పిలో భాగంగా ఉంటుంది. ఎందుకు? మన భౌగోళిక సరిహద్దు లోపల తయారు చేసారు కాబట్టి జీడిపిలో కూడా అంతర్భాగంగానే ఉంటుంది. మన దేశ పౌరుల చేత ఈ కార్లు ఉత్పత్తి చేయబడ్డాయి కాబట్టి జిఎన్పిలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న మన దేశ జాతీయులు ఇక్కడ ఒక 20 కార్లు ఉత్పత్తి చేస్తే ఈ 20 కార్ల యొక్క ఉత్పత్తి విలువ జిఎన్పిలో భాగంగా ఉంటుంది కానీ జీడిపిలో భాగంగా ఉండదు. ఎందుకు జీడిపిలో భాగంగా ఉండదు? అమెరికా యొక్క భౌగోళిక ప్రాంతంలో మాత్రమే 20 కార్లు తయారైనాయి. కానీ 20 కార్లు తయారు చేసింది ఎవరు? మన దేశ జాతీయులు తయారు చేసారు కాబట్టి ఈ దేశ జాతీయుల ద్వారా ఆర్జించిన ఈ కార్ల యొక్క విలువ జిఎన్పిలో భాగంగానే మాత్రమే సూచించాలి. ఎందుకు జిఎన్పికి భౌగోళిక ప్రాంతంతో సంబంధం లేదు, ఓన్లీ దేశ పౌరులచే మాత్రమే సంబంధం ఉంది. కాబట్టి మన దేశ పౌరులు స్థాపించిన ఈ ఉత్పత్తి చేసిన 20 కార్ల యొక్క విలువ జిఎన్పిలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీలంకలో తయారు చేసిన మన పౌరుల యొక్క 20 కార్ల విలువ జిఎన్పిలోనే భాగంగా ఉంటుంది కానీ జీడిపిలో భాగంగా ఉండదు. అదే ఇక్కడ ఢిల్లీలో తయారు చేసిన ఒక 10 కార్ల విలువ జీడిపిలో అంతర్భాగంగా ఉంటుంది, జిఎన్పిలో అంతర్భాగంగా ఉంటుంది. ఎందుకు? మన దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారవుతున్నాయి కాబట్టి జీడిపిలో కూడా పరిగణించాలి. మన దేశ పౌరుల చేత స్థాపించబడి ఉంటున్నాయి కాబట్టి జిఎన్పిలో కూడా భాగంగా సూచించాలి. జీడిపి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి. ఒక దేశ జాతీయులచే పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి. ఇప్పుడు మన దేశ పౌరులు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న మన దేశ పౌరులు ఉత్పత్తి చేసిన 20 కార్ల విలువ మన దేశానికి రావాలి అంటే వాటిని రిసిట్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే రిసిట్స్ అని ఎందుకు అంటారంటే రాబడులు, చెల్లింపులు. ఇప్పుడు మన దేశానికి వచ్చేవి రాబడులు,
మన దేశంలో విదేశీ పౌరులు మన దేశానికి వచ్చి ఇక్కడ ఒక పెట్టుబడులు పెట్టి ఒక సంస్థను స్థాపించి ఈ సంస్థలో కొన్ని రకాల వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. ఈ వస్తువులకి గాను ఇవి ఇప్పుడు మన దేశంలో తయారు చేసిన వస్తువుల విలువని విదేశీయులు మన దేశంలో తయారు చేసిన ఈ వస్తువుల విలువ ఎక్కడ జీడిపిలో భాగంగా ఉంటాయా, జిఎన్పిలో భాగంగా ఉంటాయా? జీడిపిలో భాగంగా ఉంటాయి. జీడిపిలో ఎందుకు భాగంగా ఉంటాయి? దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఇక్కడ ప్రారంభించిన ఉత్పత్తి ఇక్కడనే ఉత్పత్తి అయింది, వస్తు సేవల ఉత్పత్తి జరిగింది కాబట్టి జీడిపిలో భాగంగా ఉంటాయి. కానీ మన దేశంలో విదేశీయులు ఒక సంవత్సర కాలానికి మించి ఉత్పత్తి జరుగుతూనే ఉంటే ఒక సంవత్సరం జరిగిన తర్వాత వారు మన దేశ పౌరులుగానే గుర్తించబడతారు. ఒక సంవత్సర కాలం తర్వాత, ఈ సంవత్సరం కాలం తర్వాత కూడా వీరు ఇక్కడ ఒక 30 వస్తువులు ఉత్పత్తి చేస్తే మన దేశ పౌరులుగా కూడా విదేశీయులు పరిగణించబడతారు. కాబట్టి వీరు జిఎన్పిలో భాగంగా ఉంటారు, జీడిపిలో భాగంగా ఉంటారు. ఎప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అంటే విదేశీయులు ఒక సంవత్సర కాలం తర్వాత కూడా భారతదేశంలో వస్తు సేవల ఉత్పత్తి చేస్తే వీరు జీడిపిలో అంతర్భాగంగా ఉంటారా, జిఎన్పిలో అంతర్భాగంగా ఉంటారా అని అంటే అప్పుడు ఆన్సర్ ఏమో జిఎన్పిలో అంతర్భాగము, జీడిపిలో అంతర్భాగం అని పెట్టాలి. లేక ఒక ఆర్థిక సంవత్సరం అని అనకుండా ఒక సంవత్సరం మించి అని అనకుండా విదేశీయుల యొక్క వస్తు సేవల ఉత్పత్తి జీడిపిలో అంతర్భాగమా, జిఎన్పిలో అంతర్భాగమా అంటే అప్పుడు జీడిపిలో అంతర్భాగం అని పెట్టాలి. ఒక సంవత్సరానికి మించి అంటే జిఎన్పిలో అంతర్భాగం, జీడిపిలో అంతర్భాగం అని పెట్టాలి. అదే ఇప్పుడు విదేశీయులు మన దేశంలో ఇప్పుడు మన దేశ జాతీయులు అమెరికాలో ఉత్పత్తి చేసిర్రు, శ్రీలంకలో ఉత్పత్తి చేసిర్రు, ఇక్కడ సింగపూర్లో ఉత్పత్తి చేసిర్రు, ఆస్ట్రేలియాలో ఉత్పత్తి చేసిర్రు. ఇలా మన దేశ జాతి పౌరుల యొక్క ఆదాయం అనేది మన భారతదేశానికి రావడాన్ని రాబడులు, రిసీట్స్ అంటున్నాం. విదేశీయులు మన దేశంలో ఉత్పత్తి చేస్తే వాళ్ళ జాతీయ ఆదాయంలో భాగంగా పరిగణించేవి ఏంటి? మనం చెల్లించే కారకాలు, పేమెంట్స్. ఈ రిసీట్స్, పేమెంట్స్ అనేవి మన దేశానికి వచ్చేవి రాబడులు, మన దేశం నుంచి చెల్లించేవి పేమెంట్స్. ఈ రిసీట్స్, పేమెంట్స్ ఎక్కడ ఉంటాయి? స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉంటాయి. స్థూల దేశీయ ఉత్పత్తులు అసలు విదేశాల్లో ఆర్జించిన ఆదాయం ఒక్కటి కూడా మన దేశానికి రాదు. ఎందుకు అంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉన్న అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే స్థూల దేశీయ ఉత్పత్తి అంటున్నాం. దేశ భౌగోళిక సరిహద్దుల లోపల విదేశాలలో ఉన్న రాయబార కార్యాలయాల నుంచి మన దేశానికి వస్తుంది కదా అని అంటే అది దాన్ని జాతీయోత్పత్తిగా పరిగణించకూడదు. ఎందుకు అంటే యుఎన్ఓ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఏ దేశంలోనైనా విదేశీ రాయబార కార్యాలయాలను కేటాయించిన స్థలాన్ని ఆ దేశ భౌగోళిక ప్రాంతం నుంచి మినహాయించి ఆ విదేశాల యొక్క భౌగోళిక ప్రాంతంలో భాగంగానే సూచించాలని చెప్పి ఉంది. కాబట్టి విదేశీ రాయబార కార్యాలయాలను మన దేశ భౌగోళిక సరిహద్దు లోపల సూచించడం జరుగుతుంది. కానీ జిఎన్పిలో విదేశాలలో ఆర్జించిన ఆదాయము మన దేశ పౌరుల యొక్క ఆదాయంగానే పరిగణిస్తాం. కాబట్టి జిఎన్పిలో R-P ఉంటాయి. అంటే రాబడులు, పేమెంట్లు, అంటే రాబడులు, చెల్లింపులు అనేది జిఎన్పిలో దీనిలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ జీడిపిలో R-P అనే ప్రస్తావన ఉండదు. ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ జీడిపి. ఒక దేశ పౌరుల చేత, జాతీయుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ జిఎన్పి. అంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపల మొత్తం ఉత్పత్తి చేయబడిన జాతీయులు, విదేశాలలో ఉత్పత్తి చేయబడిన జాతీయులు, అంటే జీడిపిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు జిఎన్పిలో కూడా ఉంటాయి. ఎందుకు? దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉన్న జాతీయులు మొత్తం కూడా ఇండియాలో ఉన్నారు. ఈ ఇండియాలో కాకుండా విదేశాలలో కూడా ఉన్నారు. ఈ విదేశాలలో ఉన్న జాతీయులు కూడా ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవలు జిఎన్పిలో అంతర్భాగం. అంటే జీడిపికి జిఎన్పికి మధ్య తేడా ఏమున్నది? R-P. ఈ R-P రిసీట్స్, పేమెంట్స్, రాబడులు, చెల్లింపులు. ఈ రాబడులు, చెల్లింపులనే నికర విదేశీ కారక ఆదాయం అంటారు. NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశీ కారక ఆదాయం. విదేశీ కారక ఆదాయాన్ని రాబడులు మైనస్ చెల్లింపులుగా సూచించడం జరుగుతుంది. రాబడులు మైనస్ చెల్లింపులు. ఈ R-P ఎక్కడ ఉంది? జిఎన్పిలో భాగంగా ఉంది. జిఎన్పికి జీడిపికి మధ్య తేడా ఏంటిది? R-P. ఇదే ఆన్సర్ సి.
అంటే జీడిపికి జిఎన్పికి మధ్య తేడా తెలిస్తే మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నికర విదేశీ కారక ఆదాయం ఎన్ఎఫ్ఐఏ నేషనల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, వీటినే రాబడులు మైనస్ చెల్లింపులుగా సూచించడం జరుగుతుంది. ఇది ఆన్సర్. జిఎన్పి మైనస్ జిడిపి వీటి మధ్య తేడా ఇది. జాతీయ ఆదాయం అనగా క్రింది వాటిని అంటారు. వాస్తవానికి జాతీయ ఆదాయాన్ని ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్గా పరిగణించడం జరుగుతుంది. దేశ జాతీయ ఆదాయం పరంగా అంటే భౌగోళిక పరంగా జాతీయ ఆదాయం అని క్వశ్చన్ వస్తే జీడిపి మార్కెట్ ప్రైస్. పౌరుల జాతీయుల పరంగా జాతీయ ఆదాయం అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్. ఇట్లా పౌరుల పరంగా జాతీయ ఆదాయం అనకుండా, భౌగోళిక సరిహద్దుల పరంగా జాతీయ ఆదాయం అనకుండా, దేశ పరంగా జాతీయ ఆదాయం అడగకుండా ఓన్లీ జాతీయ ఆదాయం అనగా వాస్తవ జాతీయ ఆదాయం అంటే నార్మల్ జాతీయ ఆదాయం అని అంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్రింది వాక్యాలను పరిశీలించి కోడ్ ఉపయోగించి సరైన దానిని ఎన్నుకోండి. ప్రతిపాదన ఏ, జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉండును. జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉండును. జిఎన్పి అంట ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. జిఎన్పిని పొందేందుకు జీడిపికి ఎన్ఎఫ్ఐఏను చేరుస్తారు. జిఎన్పిని పొందేందుకు జీడిపికి ఎన్ఎఫ్ఐఏని చేరుస్తారు. జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పు కదా. ఎందుకు అని అంటే జిఎన్పిలో ఏముంటాయి, ఆర్ మైనస్ పి. ఆర్ మైనస్ పిని ఏమంటున్నాం, ఎన్ఎఫ్ఐఏ నేషనల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే రాబడులు అధికంగా ఉండి చెల్లింపులు తక్కువగా ఉంటే మనకు జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి అవుతుంది. అదే రాబడులు తక్కువగా ఉండి చెల్లింపులు అధికంగా ఉంటే, రాబడులు ఒక 100 రూపాయలు ఉండి చెల్లింపులు 200 రూపాయలు ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆర్ మైనస్ పి లోటు 100 రూపాయలు ఏర్పడుతుంది. జిఎన్పిలో అంతర్భాగంగా ఆర్ మైనస్ పి ఉంటుంది. ఇక్కడ లోటు 100 రూపాయలు ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, జిఎన్పి లెస్ దెన్ జీడిపి అవుతుంది. అంటే జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి అవుతుంది. అంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఎల్లప్పుడూ జిఎన్పి అనేది అధికంగా ఉంటుంది అని ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతిపాదన ఏ తప్పు. జిఎన్పిని పొందేందుకు జీడిపికి ఎన్ఎఫ్ఐఏని చేరుస్తారు, అంతే కదా. ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటున్నాం. విదేశాలలో ఉన్న జాతీయులు, మన దేశంలో ఉన్న జాతీయులు, ప్రపంచ దేశాల్లో ఉన్న జాతీయులు, మన దేశ పౌరులు తయారు చేసిన అంతిమ వస్తు సేవల విలువనే జిఎన్పి అంటున్నాం. అంటే మన దేశం లోపల ఉన్న జాతీయులు, విదేశాల్లో ఉన్న జాతీయులు. కాబట్టి ఎన్ఎఫ్ఐఏ అంటే విదేశాల నుంచి మన దేశానికి రావాలి అంటే రాబడులు రావాలి, మన దేశంలో ఉన్న విదేశాలకు చెల్లింపులు చేయాలి. ఆర్ మైనస్ పిని ఏమంటున్నాం, ఎన్ఎఫ్ఐఏ నేషనల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే జిఎన్పిని పొందేందుకు జీడిపికి ఏం చేయాలి, ఎన్ఎఫ్ఐఏని చేరుస్తారు. ఆన్సర్ ఏంటిది, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆన్సర్ 4. జాతీయ ఆదాయ అకౌంటింగ్ స్థూల మొత్తాలు నికర మొత్తాలకు మధ్య తేడా. జాతీయ ఆదాయ అకౌంటింగ్ స్థూల మొత్తాలు నికర మొత్తాలకు తేడా. నికర పరోక్ష పన్నుల విలువ, స్థిర మూలధనం వినియోగ విలువ, మధ్యంతర వినియోగ విలువ, అంతిమ వినియోగ వ్యయ విలువ. నికర పరోక్ష పన్నుల విలువ. నికర పరోక్ష పన్నులు ఎక్కడ ఉంటాయి, కారక ధరలు మార్కెట్ ధరల మధ్య గల వ్యత్యాసమే నికర పరోక్ష పన్నులు. మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ మధ్య గల వ్యత్యాసమే నికర పరోక్ష పన్నులు. దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది కాదు. మధ్యంతర విలువ, మధ్యంతర వినియోగ విలువ అంటే ఒక వస్తువు, అంతిమ వస్తువు అని ఎప్పుడైతే మనం జాతీయ ఆదాయంలో మాట్లాడుతున్నామో, వస్తువు పూర్తి వినియోగంలోకి వచ్చినప్పుడే దాన్ని అంతిమ వస్తువు అంటున్నాం. ఏ వస్తువు అయితే మార్కెట్లో అంతిమంగా అమ్మబడుతుందో దాన్ని అంతిమ వస్తువు అంటున్నాం. ఈ మధ్యంతర వినియోగ విలువ అంటే, మధ్యంతర వినియోగ విలువ అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ప్రత్తి ఉంది, ఈ ప్రత్తి ధర 100 రూపాయలు.
ఈ పత్తి అనేది దారంగా అయినప్పుడు 200 రూపాయలు అవుతుంది. ఈ దారం ఒక షర్టుగా ఉత్పత్తి అయినప్పుడు దీని ధర 450 రూపాయలు. ఇప్పుడు మధ్యంతర వినియోగ విలువ అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు దీని మొత్తం ధర ఏమవుతుంది? 450, 200, మొత్తం 750. ఈ 750లో ఈ దారం విలువ ఆల్రెడీ ఇలా కలిపి ఉంది, పత్తి విలువ దీంట్లో కలిపి ఉంది, మళ్ళీ మధ్యంతర వినియోగ విలువని దీంట్లో కలిపినాం అనుకో, అది వాస్తవ జాతీయ ఆదాయం కాదు కదా. అంతిమ వస్తు సేవ విలువ మాత్రం, ఇప్పుడు అంతిమంగా తయారైన విలువను మాత్రమే పరిగణించాలి. కానీ ఈ మధ్యంతర విలువను పరిగణిస్తే వస్తువు యొక్క ధర అధికం అవుతుంది, అంటే డబల్ కౌంటింగ్ అవుతుంది, 2 సార్లు వస్తువును లెక్కించడం జరుగుతుంది కదా. ఈ మధ్యంతర వినియోగ విలువని ఏంటంటే అంతిమ వస్తువును లెక్కించేటప్పుడు మనం పరిగణించడం జరుగుతుంది. అంతిమ వస్తువును లెక్కించేటప్పుడు ఉపయోగించేదే మధ్యంతర వస్తువు. ఈ అంతిమ వినియోగ వ్యయ విలువ ఏంది? ఈ వస్తువుకు చెల్లించేదే అంతిమ వినియోగ వ్యయ విలువ. అంటే ఇది కూడా కాదు, స్థిర మూలధనం వినియోగ విలువ. స్థిర మూలధనం అంటే ఏంటిది? స్థిర మూలధనము అంటే ఏంటిదంటే, మనం ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తి కారకాలు ఏమున్నాయి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. ఇవన్నీ సృష్టించాలి అంటే, ఇవన్నీ ఒక పరిశ్రమ స్థాపించాలంటే వ్యవస్థాపకుడు ఏం చేయాలి? ముందుగా మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలి. ఈ మూలధనం చర మూలధనం, స్థిర మూలధనం 2 రకాల పెట్టుబడులు పెడతారు. ఈ చర మూలధనం, స్థిర మూలధనం. చర మూలధనం అంటే ఏంది? కార్మికుల శ్రమ, పరిశ్రమలో ఉపయోగించే పెట్రోలు, డీజిల్ ఇలాంటివి. అంటే తరిగిపోయేవి. ఒక్క రోజు శ్రమ అందిస్తే ఆ రోజుతోటి శ్రమ అయిపోతుంది. మరుసటి రోజు శ్రమ అనేది ఆ రోజు చేస్తేనే వస్తుంది. మరుసటి రోజు కార్మికులు పని చేయకపోతే శ్రమ అనేది కంటిన్యూ కాదు. అంటే ఏ రోజు ఆ రోజు తరిగిపోయేది శ్రమ. పెట్రోల్ యంత్రాల్లో ఈరోజు ఒక 20 లీటర్ల పెట్రోల్ పోస్తే ఆ రోజే తరిగిపోతుంది. డీజిల్ కూడా ఒక 20 లీటర్లు పోస్తే ఆ రోజే తరిగిపోతుంది. ఇవి చర మూలధనం అంటారు. స్థిర మూలధనము అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు. ఈ యంత్రాలు, యంత్ర పరికరాల పైన పెట్టుబడి పెడితే దాన్ని స్థిర మూలధనం అంటారు. ఈ స్థిర మూలధనము అని అంటే, ఇప్పుడు ఈ యంత్రాల ద్వారా పరిశ్రమలో వస్తువులు తయారు చేస్తున్నప్పుడు ఈ యంత్రాలు ఎంతో కొంత తరుగుదలకి గురైతే, అంటే ఎంతో కొంత తరుగుదలకి గురైతే ఆ తరుగుదల ఎంత జరిగింది? యంత్ర పరికరాలు అంటే ఒక యంత్రాన్ని తీసుకొచ్చి సంవత్సర కాలంలో రకరకాల వస్తువులు తయారు చేసినప్పుడు ఆ యంత్రం ఎంతో కొంత తరుగుదలకి గురవడం వలన ఆ యంత్రాలు ఎంత తరుగుదలకి గురయ్యాయి, ఆ యంత్ర పరికరాలు ఎంత తరుగుదలకు గురయ్యాయి అనేది మనం జీడిపిలో భాగంగా వీటి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేది ఎన్డిపి. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసేస్తే ఎన్డిపి వస్తుంది. గ్రాస్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి ఇప్పుడు దేశీయ అంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. ఈ స్థూల దేశీయోత్పత్తి నుంచి యంత్రాలు, యంత్ర పరికరాల కోసం ఉపయోగించిన తరుగుదలను తీసేస్తే వచ్చేది ఎన్డిపి. అంటే ఈ గ్రాస్ ఇక్కడ నెట్ అయింది. ఈ స్థూల నికర, స్థూల నికర, స్థూల మొత్తానికి నికర మొత్తానికి మధ్య తేడా ఏముంది? ఇక్కడ డిప్రిషియేషన్, ఎన్డిపి తరుగుదల. దీన్నే సిఎఫ్సి కూడా అంటారు, కన్జంప్షన్ ఫిక్స్డ్ క్యాపిటల్. అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటిది? దీర్ఘకాలం కోసం మనం స్థిర మూలధనం చేస్తాం. స్థిర మూలధనాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. కన్జంప్షన్ ఫిక్స్డ్ క్యాపిటల్, స్థూల స్థిర మూలధనం, దీన్నే తరుగుదల కూడా అంటే స్థూల కన్జంప్షన్ ఫిక్స్డ్ క్యాపిటల్నే తరుగుదలగా కూడా పిలవడం జరుగుతుంది. అంటే జీడిపి గ్రాస్ నెట్, స్థూలంలో మొత్తం నికర, స్థూల మొత్తాలు నికర మొత్తాలకు మధ్య తేడా ఏముంది? సిఎఫ్సి, స్థూల మూలధన వినియోగ విలువ. ఇదే ఆన్సర్.
ఎన్ఎన్పిని జిఎన్పి ఈ భాగం అధిగమించాను. ఎన్ఎన్పి జిఎన్పి అంటే ఇప్పుడు ఒకసారి మనం ఇది చూద్దాం. జీడిపి మొదటిగా జీడిపికి ఏం కలిపినాం మనం? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపితే వచ్చింది జిఎన్పి. జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చింది ఎన్డిపి. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి కూడా తరుగుదల తీసేస్తే వచ్చేది ఎన్ఎన్పి. ఈ ఎన్ఎన్పికి బై జనాభా చేస్తే వచ్చేది పర్సనల్ ఇన్కమ్. ఇక్కడ ఏం అడిగిండు? ఎన్ఎన్పిని జిఎన్పిని ఈ భాగం అధిగమించెను. జిఎన్పి ఎన్ఎన్పిని ఈ భాగం అధిగమించెను అంటుండు. ఇప్పుడు ఎన్ఎన్పి జిఎన్పికి మధ్య తేడా ఏంది? తరుగుదల. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి నెట్ నేషనల్ ప్రోడక్ట్కి మధ్య గల తేడా తరుగుదల. ఈ తరుగుదల ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనకి? తరుగుదల పెట్టుబడి పెట్టిన యంత్రాలు యంత్ర పరికరాలలోని తరుగుదలనే ఈ తరుగుదల అంటున్నాం. ఈ తరుగుదలను తీసేస్తే వచ్చేదే నెట్ నేషనల్ ప్రోడక్ట్. తరుగుదల అనేది ఎక్కడ వస్తుంది? స్థూల పెట్టుబడి, పరిశ్రమలో పెట్టిన స్థూల పెట్టుబడి. ఈ స్థూల పెట్టుబడి అనేది ఒక పరిశ్రమలో యంత్రాలు, ఇప్పుడు ఈ పరిశ్రమ ఉంది, ఈ పరిశ్రమలో యంత్రాలు, రకరకాల యంత్రాలు యంత్ర పరికరాలు తీసుకొని మనం వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాం. ఈ వస్తు సేవలను ఉత్పత్తి చేసే ఈ పరికరాల యొక్క పెట్టుబడినే స్థూల పెట్టుబడి అంటున్నాం. ఈ స్థూల పెట్టుబడి నుంచి ఈ యంత్రాలు యంత్ర పరికరాల కోసం వినియోగించినాక ఈ యంత్రాలు యంత్ర పరికరాల తరుగుదల తీసేస్తే తరుగుదల వచ్చేది నికర పెట్టుబడి అవుతుంది. నికర పెట్టుబడి. ఇప్పుడు స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి. స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసం ఏంటిది? తరుగుదల. స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసము తరుగుదల. జిఎన్పి ఎన్ఎన్పి మధ్య గల వ్యత్యాసము తరుగుదల. క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి? ఎన్ఎన్పిని జిఎన్పి ఈ భాగం అధిగమించెను అంటే ఇప్పుడు తరుగుదల, ఈ తరుగుదల అంటే జిఎన్పి మైనస్ ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? తరుగుదల. ఇక్కడ స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? తరుగుదల. అంటే స్థూల పెట్టుబడి మైనస్ నికర పెట్టుబడి. జిఎన్పి మైనస్ ఎన్ఎన్పి స్థూల పెట్టుబడి మైనస్ నికర పెట్టుబడి. జిఎన్పి ఎన్ఎన్పి మధ్య గల వ్యత్యాసం అనేది స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసానికి సమానం. ఎన్ఎన్పిని జిఎన్పిని ఈ భాగం అధిగమించను. ఒకవేళ ఇది జిఎన్పి ఎన్ఎన్పి మధ్య గల వ్యత్యాసం 10 రూపాయలు, స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసం 15 రూపాయలు అయితే జిఎన్పిని ఎన్ఎన్పిని స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసం ఏం చేసింది? అధిగమించింది. మొత్తం పన్నులు కాదు, ప్రభుత్వ వ్యయం కాదు, బదిలీ చెల్లింపులు కాదు. ఇది ఇక్కడ ఇచ్చింది మనకి. స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసం అనేది ఎన్ఎన్పిని జిఎన్పిని అధిగమిస్తుంది. ఇక్కడ జిఎన్పి మధ్య గల వ్యత్యాసం 10 రూపాయలు అయితే స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసం 15 రూపాయలు. అంటే ఎన్ఎన్పిని జిఎన్పిని స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి మధ్య గల వ్యత్యాసం అనేది అధిగమించేది. నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర జాతీయోత్పత్తి, నెట్ మెటీరియల్ ప్రోడక్ట్ నికర భౌతిక ఉత్పత్తికి తేడాను క్రింది వాణిలో ఏది తెలుపును? ఎన్ఎన్పిలో సేవలు కలిసి ఉంటాయి. ఎన్ఎన్పిలో సేవలు మినహాయించబడి ఉండును. ఎన్ఎంపిలో అంటే నెట్ మెటీరియల్ ప్రోడక్ట్లో సేవలు కలిసి ఉంటాయి. ఎన్ఎంపిలో సేవలు మినహాయించబడి ఉంటాయి. ఎన్ఎన్పి అంటే ఏంది? నికర జాతీయోత్పత్తి, దేశ పౌరుల చేత తయారు చేయబడిన అంతిమ వస్తువులు, సేవలు. సేవలు. వస్తువులు అంటే భౌతిక, కంటికి కనిపించేవి. వస్తువులు. సేవలు అంటే అభౌతిక, కంటికి కనిపించనివి. ఎన్ఎన్పిలో
కంటికి కనిపించే భౌతిక వస్తువులు ఉంటాయి, కంటికి కనిపించని అభౌతిక వస్తువులు రెండు ఉంటాయి. విజిబుల్ గుడ్స్ ఉన్నాయి, ఇన్విజిబుల్ గుడ్స్ ఉంటాయి. వస్తువులు సేవలు ఈ రెండు కూడా ఎన్ఎన్పిలో భాగంగా ఉంటాయి. ఎన్ఎన్పిలో సేవలు కలిసి ఉంటాయి, ఎన్ఎన్పిలో సేవలు కలిసి ఉంటాయి. ఇది ఎన్ఎన్పిలో, ఇది కరెక్టే. ఎన్ఎన్పిలో సేవలు మినహాయించబడి ఉంటాయి. ఎన్ఎన్పిలో సేవలు మినహాయించబడి ఉంటే ఉండవు. ఎందుకు? ఒక దేశ పౌరుల చేత తయారు చేయబడిన అంతిమ వస్తువులు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటున్నాం. వస్తు సేవల విలువ అనేది ఎన్ఎన్పిలో భాగంగానే ఉంటాయి కాబట్టి సేవలు కలిసే ఉంటాయి. సేవలు మినహాయించబడును అనేది తప్పు. నెట్ మెటీరియల్ ప్రోడక్ట్ నికర భౌతిక ఉత్పత్తి. నికర భౌతిక ఉత్పత్తి అంటే సేవలతోటి సంబంధం లేదు, ఓన్లీ వస్తువులు. ఈ వస్తువులనే నికర భౌతిక ఉత్పత్తి అంటాం. భౌతిక అంటే కంటికి కనిపించే వాటినే భౌతికపరమైన వస్తువులు అంటాం. కంటికి కనిపించబడిన ఉత్పత్తిని సేవలు అంటున్నాం. నెట్ మెటీరియల్ ప్రోడక్ట్లో సేవలు అనేది మినహాయించబడి ఉంటాయి, కంటికి కనిపించవు కాబట్టి. నెట్ మెటీరియల్ ప్రోడక్ట్లో సేవలు కలిసి ఉండను. సేవలు అనే ప్రస్తావననే లేదు కాబట్టి సేవలు అనేది కలిసి ఉండడానికి అవకాశం లేదు. నికర భౌతిక ఉత్పత్తిలో సేవలు మినహాయించబడును. అవును, సేవలు అనేది మినహాయించబడును, ఇది కరెక్టే. ఏడి కరెక్ట్. జీడిపి స్థూల దేశీయోత్పత్తి అనగా ఒక దేశం యొక్క దేశీయ ఆర్థిక కార్యకలాపాలు, ఒక దేశం యొక్క విదేశీ వ్యాపార కార్యకలాపాలు, ఒక దేశం యొక్క అంతర్గత వ్యాపారం, ఒక దేశం యొక్క ఆర్థిక స్తోమత, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. స్థూల దేశీయోత్పత్తి అంటే అంతిమ వస్తు సేవల విలువ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు, విదేశీ వ్యాపార కార్యకలాపాలు, అంతర్గత వ్యాపారం కాదు. జిఎన్పి మరియు జిడిపి మధ్య గల వ్యత్యాసం దేనికి సమానం? జిఎన్పి జిడిపి జిఎన్పి జీడిపి జిఎన్పికి మధ్య గల వ్యత్యాసం ఏంటిది? R-P, రాబడులు చెల్లింపులు. దీన్నే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నాం. నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం స్థూల పెట్టుబడి కాదు, నికర ఎగుమతులు కాదు, నికర విదేశీ పెట్టుబడి కాదు. డీఫ్లేటర్ దేనికి ప్రాముఖ్యత? దీని గురించి నేను చెప్పి దీనిపైన ఉన్న ప్రశ్నలు చెప్తా. జాతీయ ఆదాయ అకౌంటింగ్లో క్రింది వాణిలో ఏది కలిసి ఉంటుంది? క్రింది వాణిలో జాతీయ ఆదాయ అకౌంటింగ్లో ఏది కలిసి ఉంటుందంట? గృహిణి సేవలు. గృహిణి సేవలు అనేది జాతీయ ఆదాయ అకౌంటింగ్లో కలపబడి ఉండవు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఏ అనే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలకి వీరి తల్లి పాయసం చేసి పెట్టింది వీరిద్దరికి. అంటే కుటుంబంలో వీరికి ఈ తల్లి చేసిన పాయసం అనేది లెక్కించడానికి వీలు ఉండదు. ఇదే పాయసం అనేది మార్కెట్లో లాభాపేక్షదాయకంగా తయారు చేస్తే అది జీడిపిలో భాగంగా పరిగణించబడుతుంది. కానీ గృహంలో ఉన్న ఒక తల్లి ఆ పిల్లలకు చేసే పాయసం అనేది, ఆ గృహిణి సేవ అనేది లాభాపేక్ష అంటే మార్కెట్ యొక్క లాభాపేక్షదాయకంగా తయారు చేయడం లేదు. కాబట్టి ఈ వస్తువులను జాతీయ ఆదాయ అకౌంట్లో పరిగణించడానికి వీలు లేదు. ఈ మార్కెట్లో తయారు చేసిన ఈ పాయసం అనేది ఈ పాయసం కోసం మార్కెట్లో లాభాపేక్ష కోసం తయారు చేసారు కాబట్టి దీనికి ఆదాయం సమకూరుతుంది. కాబట్టి ఈ పాయసం యొక్క విలువ జాతీయ ఆదాయ అకౌంట్లో పరిగణించవచ్చు. కానీ ఈ గృహంలో తయారు చేసిన తల్లి యొక్క సేవ, ఈ గృహిణి సేవలు జాతీయ ఆదాయంలో పరిగణించడానికి వీలు లేదు. స్మగ్లర్స్ యొక్క ఆదాయాలు జాతీయ ఆదాయంలో పరిగణించరు. నైట్ వాచ్మెన్ సేవలు అంటే వాచ్మెన్ సేవలు అని అంటే ఇతను సేవ అందిస్తుండు. ఈ సేవ అందించడం ద్వారా ఇతనికి ఆదాయం సమకూరుతుంది. ఇది జాతీయ ఆదాయంలో పరిగణిస్తారు. స్మగ్లర్స్ యొక్క ఆదాయం కూడా జాతీయ ఆదాయం అంటే ఆదాయం సమకూరుతుంది. అంటే స్మగ్లర్ ఇది అనేది చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం కాబట్టి ఇది జాతీయ ఆదాయంలో పరిగణించరు. అంటే ప్రింట్ మిస్టేక్ తప్పటిది. ఆన్సర్ వచ్చేసి నైట్ వాచ్మెన్ సేవలు. క్రింది వాణిలో జిఎన్పిలో చేరి ఉండనిది? నికర విదేశీ కారక ఆదాయం జిఎన్పిలో చేరి ఉంటుంది.
డివిడెండ్లు చేరి ఉంటాయి. వ్యాపార సంస్థలు పంచి పెట్టబడని లాభాలు చేరే ఉంటాయి. బదిలీ చెల్లింపులు ప్రభుత్వము బదిలీ చెల్లింపులు అంటే జీతభత్యాల రూపంలో, పెన్షన్ల రూపంలో, పథకాల రూపంలో బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది ప్రభుత్వం సమాజానికి అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం వ్యక్తులకు ఇచ్చే ఆదాయం బదిలీ చెల్లింపులు, వ్యక్తులకు ఇచ్చిన బదిలీ చెల్లింపులు అనేది జాతీయ ఆదాయంలో భాగంగా తీసివేయబడతాయి. జాతీయ ఆదాయం భాగంలో బదిలీ చెల్లింపులు అనేది ఉండవు. మార్కెట్ ధరల ప్రకారం ఎన్డీపీకి ఇది సమానం అంట. మార్కెట్ ధరల ప్రకారం ఎన్డీపీకి ఇది సమానం. ఎన్డీపీ మార్కెట్ ప్రైస్ దేనికి సమానం అంటారు? జిఎన్పి నుండి మూలధన వినియోగం తీసివేయగా, జిఎన్పి నుండి మూలధన వినియోగం తీసివేయగా ఎన్ఎన్పి, జిఎన్పి నుండి విదేశాల నికర ఆదాయం తీసివేయగా జిఎన్పి మైనస్ నేషనల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ తీసేస్తే వచ్చేది ఏంది మనకి? జీడిపి. జీడిపి నుండి మూలధన వినియోగం తీసివేయగా, జీడిపి నుండి మూలధన వినియోగం తీసివేయగా వచ్చేదే ఎన్డిపి. జీడిపి విదేశాల నికర ఆదాయం, జీడిపికి విదేశాల నికర ఆదాయమును కలపగా జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపితే వచ్చేదే జిఎన్పి. ఈ ఎన్డిపి దేనికి సమానంగా ఉంది? దీనికి సమానంగా ఉంది. జీడిపి నుండి తరుగుదల తీసివేస్తే వచ్చేదే ఎన్డిపి. ఇప్పుడు జీడిపి స్థూల దేశీయోత్పత్తికి నికర విదేశీ కారక ఆదాయాన్ని కలిపితే వచ్చేదే స్థూల జాతీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే నికర దేశీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి. ఈ నికర జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, ఈ నికర జాతీయోత్పత్తి నుంచి జనాభాచే భాగిస్తే వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. క్వశ్చన్స్ అన్ని వీటి చుట్టే తిరుగుతాయి. ఎన్డీపీకి తరుగుదల కలిపితే వచ్చేదేంది? జీడిపికి నికర విదేశీ కారక ఆదాయం కలపగా వచ్చేది. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి బై జనాభా చేస్తే వచ్చేదే వ్యక్తి ఆదాయం. ఇక్కడ మనం అడిగింది కూడా అదే కదా. ఎన్డీపీ దీనికి సమానం. ఎన్డీపీ దేనికి సమానం? జీడిపి మైనస్ డికి. జీడిపి నుంచి మూలధన వినియోగం తీసివేయగా వచ్చేది ఎన్డీపీ. భారత జాతీయులు ఏ దేశంలో పనిచేస్తున్నారు అనే దానితో సంబంధం లేకుండా ఒక సంవత్సర కాలంలో వారు ఆర్జించిన ఆదాయాన్ని ఏమంటారు? ఒక దేశ జాతీయులు ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయోత్పత్తి అంటున్నాం. స్థూల జాతీయోత్పత్తి. ఈ స్థూల జాతీయోత్పత్తి అంటే ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశ జాతీయులు ఏ దేశంలో అంటే మన దేశ జాతీయులు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, జపాన్, రష్యా, శ్రీలంక, ఇక్కడ విదేశాలలో ఏ దేశంలో పనిచేసినా, ఏ దేశంతో పని చేస్తున్న దాంతో సంబంధం లేకుండా ఒక సంవత్సర కాలంలో వారు ఆర్జించిన ఆదాయాన్ని, ఇప్పుడు ఇక్కడ పనిచేసిన ఆదాయం, ఇక్కడ పనిచేసిన ఆదాయం, ఇక్కడ పనిచేసిన ఆదాయం, ఇక్కడ పనిచేసిన ఆదాయం, ఇక్కడ పనిచేసిన ఆదాయం భారతదేశానికి రాబడుల రూపంలో రావడం జరుగుతుంది. ఈ రాబడుల రూపంలో వచ్చిన ఆదాయానికి మన దేశంలో విదేశాల్లో ఆర్జించిన ఆదాయానికి చెల్లించే కారకాలు R-P. దీన్ని ఏమన్నాం మనం? స్థూల జాతీయోత్పత్తి అన్నాం. స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి అంటే ఈ విదేశాలలో ఉన్న భారత పౌరుల ఉత్పత్తితో సంబంధం లేకుండా దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయింది మాత్రమే స్థూల దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి అంటే స్థూల దేశీయోత్పత్తి మైనస్ తరుగుదల, అంటే దీనికి సంబంధం లేదు. నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి అంటే స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల. ఆన్సర్ స్థూల జాతీయోత్పత్తి. వాస్తవ జాతీయోత్పత్తి మామూలు కన్నా ఎక్కువగా ఉండడానికి కారణం,
వాస్తవ జాతీయోత్పత్తి మామూలు కన్నా ఎక్కువగా ఉండడానికి కారణం అంట. వాస్తవ జాతీయోత్పత్తి అంటే ఏంది? ఆధార సంవత్సరం ఆధారంగా లెక్కించిన జాతీయ ఆదాయాన్ని వాస్తవ జాతీయోత్పత్తి అంటున్నాం. ఈ వాస్తవ జాతీయోత్పత్తి అంటే ఆధార సంవత్సరం ఆధారంగా అంటున్నాం. ఆధార సంవత్సరం ఆధారంగా అంటే ఏంది? ఆధార సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో అయితే ధరల యొక్క ఒడిదొడుకులు లేకుండా, ధర పెరుగుదల కానీ ధర తగ్గుదల కానీ లేకుండా ధరలు స్థిరంగా ఉన్న సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అంటున్నాం. అంటే ధరలతోటి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉండేదాన్ని ఆధార సంవత్సరం. ఆ సంవత్సరం ఆధారంగా లెక్కించిందే వాస్తవ జాతీయోత్పత్తి. ఈ వాస్తవ జాతీయోత్పత్తిలో ధరల పెరుగుదల ఉండదు, ధరల తగ్గుదల ఉండదు. అంటే ఇవి రెండు కావు. మామూలు కన్నా ఎక్కువగా ఉండడానికి కారణం ఎగుమతులు దిగుమతుల కన్నా ఎక్కువగా, మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువగా పోతే విదేశీ ఆదాయం రావడం జరుగుతుంది. మన దేశానికి దిగుమతులు తక్కువగా ఉండి ఎగుమతులు ఎక్కువగా ఉంటే మనకు విదేశీ కారక ఆదాయం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎగుమతులు దిగుమతుల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వాస్తవ జాతీయోత్పత్తి మామూలు కన్నా ఎక్కువగా ఉండడానికి కారణము. అదే దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువగా ఉంటే వాస్తవ జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు కదా. ఆన్సర్ ఒకటి. నికర జాతీయోత్పత్తికి సమానం అంట. నికర జాతీయోత్పత్తి జీడిపి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, దీనికి కలిపితే వచ్చేదే జిఎన్పి, దీని నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదే ఎన్ఎన్పి, జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదే ఎన్డిపి, దీని నుంచి జనాభా భాగిస్తే వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. ఇది గుర్తుంటే ఏ క్వశ్చన్ ఇలాంటివి ఇచ్చినా చేయగలుగుతాం. ఒకటి, ఇది ఇలాంటి క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఈ మ్యాప్ మనకి స్ట్రైక్ కావాలి మైండ్లో. ఇది ఎప్పుడైతే గుర్తొస్తుందో తొందర చేస్తాం. నికర జాతీయోత్పత్తి దీనికి సమానం. నికర జాతీయోత్పత్తి దేనికి సమానం? జిఎన్పి మైనస్ తరుగుదలన, జిఎన్పి మైనస్ ఎగుమతుల, జిఎన్పి ప్లస్ ఎగుమతుల, జిఎన్పి ప్లస్ తరుగుదలన. జిఎన్పి మైనస్ తరుగుదల చేస్తే వచ్చిందే నికర జాతీయోత్పత్తి. ఇక్కడ ఇచ్చిండు జిఎన్పి మైనస్ తరుగుదల చేస్తే నికర జాతీయోత్పత్తి. క్రింది వాటిలో దేనిని ఆర్థిక వృద్ధికి నిజమైన సూచికగా పరిగణిస్తారు? ప్రస్తుత ధరలలోని జాతీయ ఆదాయంలో పెరుగుదల, స్థిరమైన ధరలలోని జాతీయ ఆదాయంలో పెరుగుదల, వాస్తవ తలసరి ఆదాయంలోని నిరంతర పెరుగుదల. ప్రస్తుత ధరలలోని తలసరి ఆదాయంలో పెరుగుదల, స్థిరమైన ధరలలోని జాతీయ ఆదాయంలో పెరుగుదలనే ఆర్థిక వృద్ధికి నిజమైన సూచికగా పరిగణించడం జరుగుతుంది. స్థిరమైన ధరలు అంటే ఏంది? ఆధార సంవత్సర ధరలు. ఆధార సంవత్సర ధరలు అంటే ఏ సంవత్సరంలో అయితే ధరల ఒడిదొడుకులు లేకుండా, ధరల పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా ధరలు స్థిరంగా ఉన్న సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అంటున్నాం. ఈ ఆధార సంవత్సరం ఆధారంగా లెక్కించిన స్థిర ధరలోని జాతీయ ఆదాయంలో పెరుగుదలనే ఆర్థిక వృద్ధికి నిజమైన సూచికగా పరిగణిస్తారు. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఆధార సంవత్సరం 2011-12. ఈ సంవత్సరంలో తయారైన 100 వస్తువుల యొక్క ఉత్పత్తి విలువ ఒక్కొక్క వస్తువుకి 20 రూపాయలు అనుకుంటే 2000 రూపాయలు ఆ సంవత్సరం యొక్క జాతీయోత్పత్తి. ప్రస్తుత 2023-24, ఈ 2023-24లో 100 వస్తువుల యొక్క విలువ 30 రూపాయలు అయితే జాతీయోత్పత్తి ఏమైంది? 3000 రూపాయలు అయింది. ఈ జాతీయోత్పత్తి అనేది ఇప్పుడు జాతీయ ఆదాయం అంటే అంతిమ వస్తు సేవల విలువ, వస్తువు సేవల యొక్క విలువ పెరిగితేనే జాతీయ ఆదాయం పెరిగింది అనుకున్నాం. ఇక్కడ ఏం పెరిగింది? మనకి ధరలు పెరిగినాయి. ధరలు పెరిగితే జాతీయ ఆదాయం పెరిగినట్ట. అది నిజమైన జాతీయ ఆదాయానికి అభివృద్ధి సూచిక కాదు. కాబట్టి ఇక్కడ వస్తువులు పెరగాలి. వస్తువులు ఎంత కావాలి? 150 రూపాయల వస్తువులై ఈ ధరలు అనేది స్థిర ధరల ఆధారంగా ఉన్న 20 రూపాయల ప్రకారం లెక్కిస్తే ఇక్కడ 3000 రూపాయలు అయితే అప్పుడు ఇది జాతీయ ఆదాయానికి అభివృద్ధి సూచికగా పరిగణించవచ్చు. అంటే ఈ స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తే వస్తువుల ఉత్పత్తి ఎప్పుడైతే పెరిగి జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది పెరుగుతుందో అది ఆర్థిక వృద్ధికి నిజమైన సూచికగా పరిగణించబడుతుంది. నిజమైన సూచికగా పరిగణించాలి అంటే ఏం చేయాలి? బేస్ ఇయర్ ఆధారంగా ఉన్న 20 రూపాయల ధర ప్రకారం లెక్కిస్తే ఈ స్థిర ధరల్లోని జాతీయ ఆదాయంలో పెరుగుదల వస్తే దాన్నే ఆర్థిక వృద్ధికి నిజమైన సూచికగా పరిగణిస్తారు. జాతీయ ఆదాయం అనేది అంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి కారకాల ధరల దృష్ట్యా నికర జాతీయ ఆదాయాన్నే జాతీయ ఆదాయం అంటారు.
దేశ భౌగోళిక పరంగా జాతీయ ఆదాయం అంటే జీడిపి మార్కెట్ ప్రైస్. దేశ పౌరుల పరంగా జాతీయ ఆదాయం అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్. క్వశ్చన్లో దేశ భౌగోళిక పరంగా జాతీయ ఆదాయం అనగా జీడిపి మార్కెట్ ప్రైస్, అదే క్వశ్చన్లో దేశ పౌరుల పరంగా జాతీయ ఆదాయం అనగా జిఎన్పి మార్కెట్ ప్రైస్. ఇలాంటి ముందు టైటిల్ ఇవ్వకుండా జాతీయ ఆదాయం అనగా డైరెక్ట్ ఇచ్చింది అనుకో ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. వై అంటే జాతీయ ఉత్పత్తి, జాతీయ ఆదాయం అంటారు. ఈ జాతీయ ఆదాయంలో వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు దిగుమతులలో వై స్థూల జాతీయోత్పత్తిని సూచిస్తే ఐ అనేది దేనిని సూచిస్తుంది? నికర విదేశీ పెట్టుబడి, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ రంగ మరియు విదేశీ కంపెనీల ద్వారా పెట్టుబడి, స్థూల విదేశీ పెట్టుబడి, స్థూల దేశీయ పెట్టుబడి. సి అంటేనేమో గృహరంగం చేసిన వినియోగ వ్యయాన్ని సి అంటారు. గృహరంగం యొక్క దేశంలో గృహరంగాలు చేసిన వినియోగ వ్యయం. ఐని స్థూల దేశీయ పెట్టుబడి, స్థూల దేశీయ పెట్టుబడి, దీనినే సమగ్ర దేశీయ పెట్టుబడి, స్థూల దేశీయ పెట్టుబడి, మొత్తం పెట్టుబడి అంటారు. దీన్ని ఐని. ప్రభుత్వం యొక్క ఖర్చు, ప్రభుత్వం చేసిన ఖర్చును గవర్నమెంట్ ఎక్స్పెండిచర్గా సూచించడం జరుగుతుంది. ఎక్స్ మైనస్ ఎం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులనే నికర విదేశీ పెట్టుబడి అంటారు. ఎగుమతులు దిగుమతులను నికర విదేశీ పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ని స్థూల దేశీయ పెట్టుబడి అంటారు. ప్రభుత్వ రంగము విదేశీ కంపెనీల ద్వారా పెట్టుబడి అంటే ప్రభుత్వ రంగం విదేశీ కంపెనీల ద్వారా పెట్టుబడి అంటే ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, దీనినే పెట్టుబడిగా సూచించడం జరుగుతుంది. మొత్తం పెట్టుబడి ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే ప్రభుత్వ రంగము విదేశీ రంగాల ద్వారా పెట్టుబడి అంటే ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఈ రెండింటిని కలిపి ప్రభుత్వ రంగం విదేశీ కంపెనీల ద్వారా పెట్టుబడిగా సూచించడం జరుగుతుంది. స్థూల విదేశీ పెట్టుబడి ఎక్స్ మైనస్ ఎం, దీనిలోంచి తరుగుదల తీసేస్తే నికర విదేశీ పెట్టుబడి, ఇది స్థూల విదేశీ పెట్టుబడి. అంటే దీనిలో ఐ అంటే ఏంటిది? ఇక్కడ స్థూల దేశీయ పెట్టుబడిగానే పరిగణించాలి. నికర జాతీయోత్పత్తిలో చేరనిది, నికర అంటే ఈ నికర అనగానే మనకి నికరలో తరుగుదల ఉండదు, స్థూలలో తరుగుదల ఉంటుంది. పరోక్ష వ్యాపార పన్నులు కాదు, కార్పొరేట్ ఆదాయ పన్నులు కాదు, ఇంటి యజమానుల అద్దె విలువ కాదు, తరుగుదల ఛార్జీలు అనేది నికర జాతీయోత్పత్తి నుంచి తొలగించబడి ఉంటాయి. కాబట్టి దీంట్లో చేరనిది ఏంటిది? తరుగుదల ఛార్జీలు. వాస్తవిక లేదా నిజ దేశీయోత్పత్తి అంటే నిజ దేశీయోత్పత్తి అంటే ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు మొత్తం ద్రవ్య రూపంలో కొల్పబడిన ఒక ధర సూచిక ద్వారా కుదింపు చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం. ఒక దేశంలోనే ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు మరియు ద్రవ్య రూపంలో లెక్కించి ధర సూచిక ద్వారా కుదించిన మొత్తం కారకాల ఆదాయాల మొత్తం. దేశీయోత్పత్తి అంటే ఏంది? ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. ఈ అంతిమ వస్తు సేవల విలువ ఏ విధంగా లెక్కించాలి? ద్రవ్య రూపంలో లెక్కించాలి. ద్రవ్య రూపంలో లెక్కించి ధర సూచిక ఆధారంగా ఆ మొత్తానికి విలువ కట్టడం జరుగుతుంది. అది ఎక్కడ? ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు. కాబట్టి ఆన్సర్ సి. భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు క్రింది సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆదాయ గణాంకాల సేకరణ సమస్య, ఆదాయంకు సరైన నిర్వచనం ఇవ్వకపోవడం, ద్రవ్యంతో వినిమయం కాని వ్యవహారాలు, ఇవన్నీ సమస్యలే. భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలు, ఆదాయ గణాంకాల సేకరణ సమస్య. ఇప్పుడు ఆదాయ గణాంకాల సేకరణ సమస్య ఉంటుందనే ఎన్ఓసిఓ పైన నియంత్రణ కలిగి ఆ సమస్యలను పూరించడానికే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని 2006లో
రంగరాజన్ కమిటీ సూచన మేరకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గణాంకాలను సేకరించేది ఎన్ఎస్ఓ. ఈ ఎన్ఎస్ఓలో ఈ ఆదాయ గణాంకాల సేకరణ సమస్యలు అధికంగా వస్తున్నాయనే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని 2006 జూలైలో రంగరాజన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది? 2019 మే 23. అంటే దీనికి ముందు ఏముంది మనకి? సిఎస్ఓ. ఈ సిఎస్ఓ గణించే గణాంకాలలో సేకరణ సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది ఈ సమస్యల పైన నియంత్రణ కలిగి ఉండి ఆ సమస్యలను క్లియర్ చేయాలని చెప్పి 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సమస్యల సేకరణ సమస్య ఉంది, గణాంకాల సేకరణ సమస్య ఉంది కాబట్టి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేశారు. అందుకే ఇది కరెక్ట్. ఆదాయంకు సరైన నిర్వచనం ఇవ్వకపోవడం. కొన్ని వస్తువుల యొక్క ఆదాయాలకు ధర నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని రకాల సేవలకు కానీ వస్తువులకు కానీ ధర అనేది నిర్ణయించకపోవడం ద్వారా ఈ ఆదాయంకు సరైన నిర్వచనం ఇవ్వకపోవడం, ఇది కూడా కరెక్టే. ద్రవ్యంతో వినిమయం కాని వ్యవహారాలు. ద్రవ్యంతో వినిమయం కాని వ్యవహారాలు అంటే ఇప్పుడు గృహిణి సేవలు. కొన్ని రకాల వస్తువులు గృహంలో తయారు చేసినవి ఆ గృహ రంగమే ఉపయోగించుకుంటుంది. ఆ గృహ రంగంలో తయారు చేసిన కొన్ని వస్తువులు బయట మార్కెట్కి వచ్చినప్పుడు అవి వినియోగంలోకి వస్తాయి. కానీ ఇట్లా ద్రవ్యంతో వినిమయం కాని వ్యవహారాలు కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఆన్సర్ పై 1 జాతీయ ఆదాయ లెక్కింపులో ఏది శ్రేష్టమైన పద్ధతి? ఆదాయ పద్ధతి, ఉత్పాదక పద్ధతి, ఆదాయం మరియు ఉత్పత్తుల పద్ధతి. వ్యయ పద్ధతి అనేది జాతీయ ఆదాయ పద్ధతిలో శ్రేష్టమైనది అని చెప్పి జేఎం కీన్స్ మనకి దీన్ని రూపొందించడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా వ్యయ పద్ధతి ద్వారానే మాత్రమే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. కానీ మన భారతదేశంలో వ్యయ పద్ధతి అనేది స్వల్పంగా ఉపయోగించి ఆదాయ మరియు ఉత్పత్తి పద్ధతుల ఆధారంగా మన దేశ జాతీయ ఆదాయాన్ని పరిగణించడం జరుగుతుంది. కానీ శ్రేష్టమైన పద్ధతి అయితే వ్యయ పద్ధతి మాత్రమే. విదేశీ వ్యాపారం అంతర్గతమైన ఆర్థిక వ్యవస్థలో ఏది సరి అయినది? విదేశీ వ్యాపారం లేని అంతర్గతమైన ఆర్థిక వ్యవస్థలో విదేశీ వ్యాపారం లేని అన్నాడు. లేని విదేశీ వ్యాపారం లేకపోతే జిఎన్పి జీడిపి అనేది రెండు సమానంగానే ఉంటాయి కదా. అంతే, విదేశాలతో వ్యాపారం లేకపోతే జీడిపి ఎంత ఉందో జిఎన్పి కూడా అంతే ఉంటుంది. ఈ క్రింది లెక్కింపులో జిఎన్పిని కానీ జీడిపిని కానీ తీసుకోరు. ఇప్పుడు మన జిఎన్పిలో తరుగుదల ఉంటుంది, సేవల ఉత్పత్తి ఉంటుంది. జీడిపి మైనస్ డిప్రిసియేషనే ఎన్డిపి. ఎన్ఎఫ్ఐఏ కలిపితే వచ్చేదే జిఎన్పి. ఈ జిఎన్పి నుంచి తరుగుదల తీస్తే వచ్చేదే ఎన్ఎన్పి. దీనిలో తరుగుదల అనేది కలపబడే ఉంది. దేనిలో? జీడిపిలో, జిఎన్పిలో. సేవల ఉత్పత్తి, జిఎన్పి అంటే ఏంది? వస్తు సేవల ఉత్పత్తి, అంతిమ వస్తు సేవల ఉత్పత్తి. సేవల ఉత్పత్తి కూడా ఉంటుంది. పర్యావరణ కాలుష్య సామాజిక వ్యయం. అసలు పర్యావరణ ప్రస్తావననే లేదు మన జీడిపిలో కానీ జిఎన్పిలో కానీ. అంటే ఇది ఆన్సర్.